వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఆటో జర్నీ అఫీషియల్. తెలుసుగా నేను మీ శ్రీకాంత్. సో రీసెంట్గా ఒక వీడియో చూశాను అనమాట. ఒక ఆటో అని విచ్చలవిడిగా తిట్టడం, ఆటో అని కించపరచడం, మాట్లాడడం, అలాంటి వీడియో చూశాను. సో అందరినీ కోరుకునేది ఒకటే గాయస్, ఆటో వాడి బ్రతకంటే అంత సింపుల్ కాదు. ఒకసారి వచ్చి ఆటో నడిపేవాడు ఎవడైనా సరే ఒకసారి వచ్చి ఆటో ఒక రోజు నడిపి చూస్తే తెలుస్తుంది. ఆటో అనేది సింపుల్ విషయం కాదు. చదువుకున్నవాడు చదువుకోనోడు అందరూ దీంట్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈ ఫీల్డ్లోనే ఉన్నారు, ఆటో నడుపుతున్నారు. వాళ్ళు ఎందుకు నడుపుతున్నారో, వాళ్ళ పొజిషన్స్ ఏంటి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. కానీ ఉన్నోళ్ళ గురించి మనం అయితే మాట్లాడలేం. లేనోని గురించి, ఇప్పుడు రోడ్డు మీద అడుక్కు తినేటోని గురించి మనం మాట్లాడలేము. వాడి గిట్ట బాగానే సంపాదించుకుంటుండు, ఉన్నోడు ఆల్రెడీ సంపాదించిందే ఖర్చు పెడతాడు. కానీ మాలాంటి మిడిల్ క్లాసెస్ పూట గడవాలంటే పనికి పోవాలి. ఏ పని చేయాలో చేతగాలేని పరిస్థితుల్లో కూడా ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. అయితే మనకు నాలెడ్జ్ ఉన్న ప్రకారం మనకు తెలిసింది, మనము రకరకాల పని చేసిన వాళ్ళమే. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే అసలు పని చేయకపోతే 4,000 అని నోట్లోకి పోవు. సో నేనేమంటున్నానంటే, ఆటో నడిపే వాళ్ళందరికీ వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో, ప్రతి మనిషికి కష్టం అనేది సహజం. కానీ ఆటో డ్రైవర్కి కూడా కష్టాలు ఉంటాయి. కానీ ఆటో డ్రైవర్ని కించపరచడం, తక్కువగా చూసి మాట్లాడడం అలాంటివి చేయకండి. ఒక ఆటో వాడు తలుచుకుంటే పైనున్నోడిని కిందికి తీస్తాడు, కిందున్నోడిని పైకి లేపగలడు. అలా అని చెప్పి ఒక ఆటో వాడే కదా వీడియో పీకుతాడులే అని ఎప్పుడు అనుకోకండి. ఆటో వాళ్ళకు ఉన్నంత దమ్ము, ఆటో వాళ్ళకు ఉన్నంత ఓపిక నాకు తెలిసి అయితే నేనైతే ఎవరికి చూడలేదు. అది ఆటో వాళ్ళు అంటే అది. ప్లీజ్ గివ్ రెస్పెక్ట్ టు ఆటో డ్రైవర్స్.